విరాటపుర సామ్రాజ్యం మహారాజు మహేంద్రవర్మ పాలనలో వెలుగులీనుతోంది. మహారాజు పాలనలో ప్రజలు ఎంతో సుఖంగా ఉన్నారు. ఆయన ధర్మపరుడు, కదనరంగంలో శత్రువుల గుండెల్లో నిద్రపోయే వీరుడు. అటువంటి రాజుకు ఇప్పుడు ఒక వింత సమస్య ఎదురైంది. గత కొంతకాలంగా మహారాజుకి నిద్ర సరిగ్గా పట్టడం లేదు. ఒకరోజు రాత్రి మహారాజు నిద్రలో నుండి లేచి, రాజప్రాసాదంలోని మెత్తని పాన్పుల మీద పడుకున్నా నాకు ఎందుకు నిద్ర పట్టడం లేదు? కళ్ళు మూస్తే చాలు రాజ్యపు సమస్యలు, శత్రువుల కుతంత్రాలు, ప్రజల క్షేమం వంటి ఆలోచనలు నన్ను మనస్సును ఉప్పెనలా చుట్టుముడుతున్నాయి. ఇక రాజు తట్టుకోలేక తన ప్రధానమంత్రి సిద్ధార్థుడిని అంతఃపురానికి పిలిపించారు. సిద్ధార్థ, నీవు ఈ రాజ్యానికి మంత్రివి మాత్రమే కాదు, నా బాల్యమిత్రుడివి కూడా. అందుకే నా మనసులోని అంధకారాన్ని నీ ముందు ఉంచుతున్నాను. ఈ సంపదలు, ఈ వైభవాలు నా కళ్లకు శూన్యంగా కనిపిస్తున్నాయి. నా మనసులో నిరంతరం ఏదో అలజడిగా ఉంది. కళ్ళు మూయాలంటేనే నాకు భయంకరంగా అనిపిస్తుంది. నాకు ఇలా ఎందుకు జరుగుతోంది? మహారాజా, మీ మాటలు నన్ను విస్మయానికి గురిచేస్తున్నాయి. మన ఖజానా నిండుగా ఉంది. శత్రువులు మన పేరు వింటేనే గజగజలాడిపోతున్నారు. ప్రజలు మిమ్మల్ని దైవంగా భావిస్తున్నారు. ఇవన్నీ ఉండి కూడా మీకు అశాంతి కలగడానికి కారణమేమిటి? మొన్న మన ఆస్థాన వైద్యులిచ్చిన ఔషధాలు పనిచేయడం లేదా? వైద్యులు ఇచ్చే ఔషధాలు నా దేహానికి బలాన్ని ఇస్తున్నాయి కాని నా ఆత్మకు శాంతిని ఇవ్వలేకపోతున్నాయి. రాత్రిపూట కళ్ళు మూస్తే చాలు ఈ సామ్రాజ్యపు భారం నా గుండె మీద పెద్ద కొండలా కూర్చోబెట్టినట్లు అనిపిస్తోంది. ఏ క్షణంలో ఏ ముప్పు వస్తుందో, ఏ ప్రాంతంలో ఏ సమస్య తలెత్తుతుందో అన్న ఆందోళన నన్ను నిద్రపోనివ్వడం లేదు. నాకు కావలసింది మనశ్శాంతి. అది లేక నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను. ప్రభు, మనిషికి సంపదలు పెరిగే కొద్దీ వాటిని కాపాడుకోవాలన్న భయం కూడా పెరుగుతుందని పెద్దలు చెబుతారు. బహుశా మీకు కొద్ది రోజులు విశ్రాంతి అవసరమేమో. రాజకార్యాల నుంచి విరామం తీసుకుని ఏదైనా నదీ తీరానికో లేదా పచ్చని ప్రకృతి ఒడిలో ఉన్న అడవికో వెళితే ఎలా ఉంటుంది? ప్రకృతి ఒడిలోనైనా మీ సమస్యకి పరిష్కారం దొరకవచ్చు. సిద్ధార్థ, విశ్రాంతి దేహానికి ఇవ్వగలం కాని నిరంతరం పరుగెత్తే మనసుకు ఎలా ఇవ్వాలి? ఈ రత్నాలు పొదిగిన బంగారు సింహాసనం ఇప్పుడు నాకు ముళ్ల పానుపులా తోస్తోంది. ప్రజల కన్నీరు తొడవాలన్న తపన, రాజ్యాన్ని కాపాడాలన్న భయం నన్ను దహించివేస్తున్నాయి. నా ఈ మనోవేదం నుండి నాకు విముక్తి కలిగించే మార్గమేదైనా ఉంటే చెప్పు సిద్ధార్థ. మహారాజా, నాకొక విషయం గుర్తొస్తుంది. మన రాజ్యపు పడమర దిక్కున ఉన్న దట్టమైన అరణ్యంలో ఒక వృద్ధయోగి ఉన్నారని జనం చెప్పుకుంటున్నారు. ఆయన పేరు భరద్వాజుడు. ఆయనకు జీవితంపైన ఎటువంటి ఆశలూ లేవు. నాణెములపై వ్యామోహం అంతకన్నా లేదు. అడవిలో దొరికే కందమూలాలు తింటూ పరమాత్ముని ధ్యానంలో ఆయన గడుపుతూ ఉంటారు. ఏమైనా సందేహాలు తీర్చుకోవడానికి ఆయన దగ్గరికి వెళ్లిన వారు ఎవరూ కూడా నిరాశతో తిరిగి రాలేదట. ఒకసారి ఆయన్ని కలిసి మీ అంతరంగాన్ని వివరిస్తే ఆయనేమైనా పరిష్కారం చెప్పవచ్చు. మంత్రి మాటలు విన్నాక రాజుగారి మనసులో ఒక కొత్త ఆశ చిగురించింది. వెంటనే ఎటువంటి సైనిక బలగం లేకుండా రాజలాంఛనాలు పక్కన పెట్టి సామాన్య పౌరుడి వస్త్రాలు ధరించి రాజుగారు, మంత్రి అడవి మార్గంలో బయలుదేరారు. కొంత దూరం పయనించాక ఒక పచ్చని చెట్టు కింద చిన్న పర్ణశాల కనిపించింది. అక్కడ ఒక యోగి ప్రశాంతవదనంతో కళ్ళు మూసుకుని పద్మాసనంలో కూర్చుని ఉన్నారు. ఆయన ముఖంలో అద్భుతమైన తేజస్సు ఉంది. రాజుగారు ఎంతో వినయంగా ఆయన ముందు మోకరిల్లి నమస్కరించారు. స్వామి, ఈ విరాటపుర మహారాజు మహేంద్రవర్మ వందనాలు స్వీకరించండి. సకల సంపదలు, అధికారము ఉన్నా నేడు ఒక దిక్కులేని యాచకుడిలా మీ పాదాల చెంతకు వచ్చాను. నా అంతరంగంలోని మనోవేదనని చల్లార్చగలిగేది మీరొక్కరే అని మీ వద్దకు వేంచేశాను మహారుషివర్యా. మహారాజు మాటలకి భరద్వాజముని మెల్లగా కళ్ళు తెరిచారు. మహారాజా, లోకంలో అన్నీ ఉన్నవారు కూడా కొన్నిసార్లు ఏమీ లేనివారిగా ఆలోచిస్తుంటారు. ఎందుకంటే సంపదలు కడుపు నింపుతాయి, కాని ప్రశాంతతని ఇవ్వవు. నీవు రాజువు కావచ్చు, కాని నీ మనసు మాత్రం ఇప్పుడు బంధింపబడిన ఒక ఖైదీలా ఉంది. నీ సమస్య ఏమిటి? నువ్వు దేనికోసం వెతుకుతున్నావు? స్వామి, నా మనసులో నిరంతరం ఏదో తెలియని భయం, అశాంతి. పడకపై పడుకుంటే నా రాజ్యపు సరిహద్దులు గుర్తొస్తున్నాయి. ధాన్యాగారాలు నిండుగా ఉన్నాయా లేదా అన్న ఆందోళన వెంటాడుతోంది.
నా భుజాల మీద ఈ సామ్రాజ్యపు భారం మోయలేనంతగా పెరిగిపోయింది. నాకు నిద్ర పట్టడం లేదు. లోకమంతా నిద్రపోతున్న వేళ నేను మాత్రం అశాంతితో రగిలిపోతున్నాను. నాకు శాంతి లభించే మార్గం చెప్పండి. రాజా, శాంతి అనేది అంగడిలో కొనే వస్తువు కాదు. అది నీ లోపలే ఉంది. కాని నీవు దాన్ని బాహ్య ప్రపంచంలో వెతుకుతున్నావు. నీవు రాజ్యాన్ని ప్రేమిస్తున్నావని అనుకుంటున్నావు. కాని నిజానికి నీవు రాజ్యాన్ని మోస్తున్నావు. నీ చేతిలో ఉన్న ఆ ఖరీదైన ఉంగరాన్ని ఒక్కసారి తీసి పక్కనే ఉన్న ఆ రాతిమీద గట్టిగా కొట్టు. అలాగే స్వామీ. మహేంద్రవర్మ ఉంగరాన్ని తీసి రాతిమీద కొడతారు. అలా చేసిన వెంటనే ఇలా అంటాడు. కాని స్వామీ, ఇప్పుడు నేను చేసిన పనికి నా సమస్యకి సంబంధమేమిటి? అలా నా ఉంగరాన్ని రాయిమీద కొట్టమని చెప్పడంలో మీ ఆంతర్యమేమిటి? మహారాజా, మీరు ఉంగరాన్ని రాయికి కొట్టడం వలన ఉంగరం మీద దెబ్బ పడింది కదా. మరి ఆ నొప్పి మీ మనసుకు ఏమైనా తగిలిందా? పోనీ నీ దేహమేమైనా వెలవెలలాడిందా? లేదు మహాత్మా, అది కేవలం ఒక లోహం కదా. దానికి దెబ్బ తగిలితే నాకు నొప్పి ఎందుకు కలుగుతుంది? సరిగ్గా చెప్పావు మహారాజా. ఆ ఉంగరం నీది కావచ్చు, కాని ఆ ఉంగరం నీవు కాదు. అదేవిధంగా రాజ్యపు కిరీటం నీ తలమీద లేనప్పుడు నీవు నిశ్చలంగా ఉండాలి. నీవు రాజ్యాధికారాన్ని, బాధ్యతను నీ ఆత్మకు తగిలించుకున్నావు. సింహాసనం మీద కూర్చున్నప్పుడు రాజుగా ఉండు. కాని సింహాసనం నుంచి దిగాక నీవు కేవలం మనిషివి మాత్రమే అన్న సత్యాన్ని మర్చిపోతున్నావు. ఆ కిరీటపు భారాన్ని నీ మనసు లోపలకు తీసుకున్నావు. రాజా, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ బరువును ఒక్కసారి చేతితో పట్టుకో. ఏమిటి ఈ మునిగారు? ఇంతకు ముందు నా ఉంగరాన్ని రాయికి కొట్టమన్నారు, ఇప్పుడేమో రాయిని పట్టుకోమంటున్నారు. రాజు అలా చూస్తూ ఉండడంతో భరద్వాజముని రాజుగారి చేతికి ఒక మోస్తరు పరిమాణంలో ఉన్న రాయిని ఇచ్చారు. రాజుగారు దాన్ని పట్టుకుని నిలబడ్డారు. రాజా, ఈ రాయిని అలాగే పట్టుకుని ఉండు. మీరు ఏమీ మాట్లాడవద్దు. నేను చెప్పే వరకు దాన్ని కింద పెట్టవద్దు. అలా చాలా సమయం గడిచింది. స్వామి, నా చెయ్యి కొంచెం నొప్పి పుడుతోంది. ఈ రాయి భారంగా అనిపిస్తోంది. పర్వాలేదు రాజా, ఇంకొంతసేపు అలాగే పట్టుకో. నీవు వీరుడివి కదా, ఈ చిన్న రాయిని మోయలేవా? రాజు కొంచెం నొప్పిగా ఉన్న ముని చెప్పడం వల్ల ఆ రాయిని అలాగే పట్టుకుని ఉన్నాడు. అలా మరికొంతసేపు గడిచింది. రాజుగారి ముఖానికి చెమటలు పట్టాయి. ఆయన భుజం వణకడం మొదలయింది. మహాత్మా, నా వల్ల కావడం లేదు. నా చెయ్యి తిమ్మిరెక్కుతోంది. ఈ బరువు నా మొత్తం శరీరాన్ని లాగుతున్నట్లు ఉంది. నరాలన్నీ బిగుసుకుపోతున్నాయి. నా ప్రాణాలు పోతున్నట్లనిపిస్తోంది. అవునా? అయితే ఈ రాయిని ఇప్పుడు కింద పడేయి రాజా. రాజుగారు ఆ రాయిని వెంటనే నేలమీద పడేసి హమ్మయ్యా అంటూ ఒక పెద్ద నిట్టూర్పు విడుస్తారు. అబ్బా, ఇప్పుడు చాలా హాయిగా ఉంది స్వామి. రాయిని వదిలేయగానే నా ఒంట్లో ఉన్న భారమంతా దిగిపోయింది. నా చెయ్యిప్పుడు చాలా తేలికగా ఉంది. రాజా, నీ మనశ్శాంతి రహస్యం ఇదే. ఈ రాయి నీ రాజ్యపు బాధ్యతలు, నీ ధనం, నీ అధికారం, వాటిన్నీవు నీ మనస్సుతో గట్టిగా పట్టుకుని మోస్తూ ఉన్నావు. మనము మోస్తున్నంతసేపు మన మనసుకి నొప్పి తెలియదు. మన మనసుతో ఏ బరువునైనా కొంతకాలం మోసిన తరువాత ఆ నొప్పి భరించలేనంతగా పెరుగుతుంది. కర్తవ్యాన్ని నిర్వహించు, కాని ఆ బాధ్యతను నీ ఆత్మకు భారం కాకుండా చూసుకో. పని పూర్తయ్యాక ఆ ఆలోచనలను రాయిలా కింద పెట్టడం నేర్చుకో. కర్తవ్యాన్ని నిర్వహించు, కాని ఫలితాన్ని నీ మనస్సుకు హత్తుకోకు. స్వామి, మీరు చెప్పిన ఈ చిన్న ఉదాహరణ నా కళ్ళు తెరిపించింది. నేను రాజ్యాన్ని నా భుజాన వేసుకున్నాను. అందుకే అది భరించలేనంత భారంగా మారింది. కాని దాన్ని దైవకార్యంగా, ఒక సేవగా భావించి చేస్తే ఆ భారం నాకు ఉండదు కదా. ఖచ్చితంగా రాజా, నీవు కేవలం ఒక నిమిత్తమాత్రుడివి మాత్రమే. ఈ రాజ్యం నీది కాదు, ప్రజలూ నీవారు కాదు. అన్నీ ఆ కాలానివి, ఆ భగవంతుడివి. నీవు కేవలం ఒక సేవకుడిలా నీ ధర్మాన్ని నెరవేర్చు. ఫలితం నీ చేతుల్లో లేదని గ్రహించు. అప్పుడు అశాంతి నిన్ను తాకదు,
సింహాసనం మీద ఉన్నప్పుడు మాత్రమే రాజుగా ఉండు. మిగిలిన సమయాల్లో సామాన్య మనిషిలా నిద్రపో. అప్పుడు నీ కళ్ళు నిద్ర కోసం వెతకవు, నిద్రే నీ కళ్ళ దగ్గరకు వస్తుంది. మహారాజు మనసులోని చీకటి ఒక్కసారిగా తొలగిపోయింది. అజ్ఞానం అనే పొర వీడిపోయింది. సాష్టాంగ నమస్కారం చేసి ఆయన ఇచ్చిన అమూల్యమైన జ్ఞానాన్ని హృదయంలో భద్రపరుచుకుని మహేంద్రవర్మ తిరిగి తన సామ్రాజ్యానికి చేరుకున్నారు. అప్పటినుంచి ఆయన తన పాలనను మునుపటి కంటే ఎంతో శ్రద్ధతో, నిబద్ధతతో చేశారు. కానీ వాటి ఫలితాల గురించి ఆందోళన చెందటం మానేశారు. సాయంత్రం కాగానే రాజకార్యాలన్నీ పక్కన పెట్టి ప్రశాంతంగా గడపటం నేర్చుకున్నారు. మహారాజా, అడవినుంచి తిరిగొచ్చాక మీ ముఖంలో ముందెన్నడూ లేని ఒక వింత ప్రకాశం కనిపిస్తోంది. మీ మాటలో, చూపులో, నడకలో కూడా ఒక విధమైన నిలకడ ఇప్పుడుంది. ఆ యోగిని సందర్శించిన తర్వాత నుండి మీలో ప్రశాంతత కనిపిస్తుంది మహారాజా. ఆ యోగి మీకు ఏ రహస్య మంత్రాన్ని చెప్పారు? సిద్ధార్థ, ఆయన నాకు ఎటువంటి మంత్రమూ చెప్పలేదు. కాని ఆయన నాకు ఒక జీవిత మార్గం చూపారు. వస్తువులను, బాధ్యతలను పట్టుకోవడం కంటే అవసరమైనప్పుడు వాటిని వదిలేయడంలోనే ఎక్కువ సుఖం ఉందని నేర్చుకున్నాను. వదిలేయడంలో ఉన్న ప్రశాంతతని తెలుసుకున్నాక నా మనస్సుకి చాలా ప్రశాంతంగా ఉంది. నా మనసులో ఇప్పుడు కొత్త వెలుగు ఉదయిస్తోంది. అంటే ఇప్పుడు మీరు రాజ్యపాలన మీద శ్రద్ధ తగ్గించారా ప్రభు? మీ మనశ్శాంతి కోసం రాజ్యభారాన్ని ఇక నుంచి పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నారా? లేదు సిద్ధార్థ, ఆ స్వామిని కలిశాక రాజ్యపాలన మీద నాకు శ్రద్ధ ఇంకా పెరిగింది. కాని ఆ శ్రద్ధ వెనుక ఉన్న స్వార్థం తగ్గింది. నా బాధ్యతను నేను ఒక యజ్ఞంలా నిర్వర్తిస్తాను. శత్రువులు దండెత్తి వస్తే వాళ్లతో పోరాడతాను. కరువు వస్తే ప్రజలను ఆదుకుంటాను. కాని ఆ ఫలితాల గురించి మాత్రం అనవసరపు బాధపడను. మనశ్శాంతి అనేది సుఖాల్లో లేదు, అది మనసులోని అనాసక్తిలో ఉంది. రేపటి గురించి భయం లేదు, నిన్నటి గురించి విచారమూ లేదు. ఈ క్షణంలో ధర్మంగా బ్రతకడమే శాంతి. మహారాజు మాటలు సిద్ధార్థునికి కనువిప్పుగా అనిపించాయి. ఆ రోజు రాత్రి మహారాజు ఎంతో ప్రశాంతంగా నిద్రపోయారు. ఇప్పుడు గాలిలా ఆయన మనసు తేలికపడింది. మరుసటి రోజు ఉదయం ఎంతో ఉత్సాహంగా నిద్రలేచి తన విధుల్లో పాల్గొన్నారు. ఆయనలో వచ్చిన ఈ మార్పును చూసి రాణి, మంత్రులు, ప్రజలు ఎంతో సంతోషించారు. రాజు శాంతంగా ఉంటే రాజ్యమంతా శాంతితో వర్ధిల్లుతుందని వారు గ్రహించారు. అప్పటినుండి మహేంద్రవర్మ తన జీవితాంతం ఒక గొప్ప ధర్మపాలకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన విజయం వెనక ఉన్న రహస్యం ఏమిటని ఎవరైనా అడిగితే ఆయన చిరునవ్వుతో, నేను రాజ్యాన్ని ఏలుతున్నాను, కాని దాన్ని మోయడం లేదు. నా బాధ్యతలను మనసుతో ప్రేమిస్తున్నాను తప్ప వాటిని బరువుగా భావించడం లేదు అని చెప్పేవారు.